గత 16 రోజులుగా జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అరెస్ట్ను ఎలా చూస్తారు? బయటకు వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు సార్? ఫస్ట్ నిన్న ఫోన్ డేటాలో మీ ఆర్టీవీ నంబర్స్ కూడా చూపెట్టి వీళ్ళతో ఎందుకు మాట్లాడిరని అడిగితే చెప్పిన ఆర్టీవీ అని. అంటే వాళ్ళు చూడండి, పాలనలో ఇవాళ ఫోన్ ట్యాపింగ్లు, హ్యాకింగ్లు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఒకటే మేము అంటున్నామండి, మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. వేసిన ప్రతి కేసు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళే వేసారు. ఎక్కడ కూడా ఒక సామాన్య ప్రజలు ఎవరు కూడా కేసులు వేయలేదు. దాంతోనే అర్థమవుతున్నది ఇది కేవలం రాజకీయ కక్షతో చేస్తున్నది మాత్రమే. మేము అనేది ఏంటంటే ప్రభుత్వం శాంతి భద్రతల మీద ఫోకస్ చేయాలి. సుమతి గారు లాంటి ఐపీఎస్కే ఇవాళ మహిళా రక్షణ లేకపోతే ఇవాళ మహిళల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంది? ఇవాళ గన్ ఫైరింగ్లు అవుతున్నాయి. మొత్తం మిట్ట మధ్యాహ్నం 11 గంటలకే ఇవాళ కరీంనగర్లో వెళ్ళి తుపాకులు చూపెట్టారంటే అఫ్జల్గంజ్లో అయింది. ఒకటే సంవత్సరంలో అఫ్జల్గంజ్, చందానగర్, ఒక ఏటీఎం దగ్గర. ఎందుకు? హోంమంత్రి గారి ఫోకస్ మొత్తం కూడా పోలీసులను ఎట్లా ఉపయోగించుకోవాలి, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఇట్లా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద, అడ్మినిస్ట్రేషన్ మీద లేదు. ఇలా మాకు కూడా జాలేస్తున్నది. పాపం పోలీస్ని ఇంత మిస్యూజ్ చేస్తున్నారు ఎందుకని. సరే జైలు వేసిర్రు, కస్టడీలు అన్నారు, రకరకాలు. కానీ ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ లీగల్ సెల్, మా న్యాయవాదులు అన్ని కోట్లలో కూడా పోరాటం చేసిర్రు. ఇవాళ 16 రోజుల తర్వాత వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని పీటీ వారెంట్లు వేసినా కూడా ఇవాళ మాకు బెయిల్ రావడం జరిగింది.